సో నాకు ఒక 20 డేస్ బ్యాక్ అనమాట జాండీస్ ఇన్ లివర్ ఇన్ఫెక్షన్ అంతా వచ్చిందనమాట. నాన్న నరకం చూసాను రా బాబు. లైఫ్లో ఫస్ట్ టైం రోజుకో సెలైన్ ఎక్కించుకొని నేను నడుస్తుంటాను. తిండిలాక తిప్పల్లాక వాంతులు ఉళ్ళు నీరసం నరకం చూస్తాను రా బాబు. వాళ్ళ నెగిటివ్ వచ్చిందా నేను అట్టిగా పోతలేను. నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండగట్టి నన్ను నలుగురు ఎత్తుకోండి ఒకసారి అదా. సో మామ నేను ఇప్పుడైతే హాస్పిటల్కి వచ్చాను అనమాట. ఎందుకంటే సో నాకు ఒక 20 డేస్ బ్యాక్ అనమాట జాండీస్ ఇన్ లివర్ ఇన్ఫెక్షన్ అంతా వచ్చిందనమాట. సో ఎంత సీరియస్ అయిపోయిందంటే మామ నార్మల్ సీరియస్ అవ్వదనమాట. నరకం చూసి 20 రోజులు అనమాట. లేగలేక తిండిలాక ఏలాక అంటుంది. సో ఇప్పుడు 20 రోజులు అయ్యింది. బయట నా నెగిటివ్ మంది యూస్ చేశాను. యూస్ చేసిన తర్వాత ఒకసారి డాక్టర్లు అన్నారు చెకప్ చేసుకోవాలని కాల్ వస్తే ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను నేను ఇప్పుడైతే. సో చెకప్కి అయితే వెళ్ళాను. లోన్కి చెకప్కి వెళ్తే వాళ్ళ నుంచి ఒక 10 నిమిషాలు ఆగండి అని చెప్పారు. సో చెకప్ అంతా అయిపోయింది. టెస్ట్ అవుట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత ఆమె లేట్ వస్తే బయటికి అప్పుడు అంటే తగ్గిందా పెరిగిందా అని చెప్పేసి వస్తుంది అనమాట. సో మేమైతే హాస్పిటల్లో ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్ అనమాట, క్లినిక్ టైప్. సో దానికి వచ్చాం అనమాట. దారుణం తెలుసా, దసరా తర్వాత 10వ తారీఖు వెళ్ళి దగ్గర నవంబర్ 10వ తారీఖు దాకా నేను ఇంట్లోనే పడుకుని అలా ఉండేవాను అనమాట. నించుంటే ఓపుకుండేది కాదు, తింటే వాంతి అయిపోతుండేది. నాన్న నరకం చూసాను రా బాబు. లైఫ్లో ఫస్ట్ టైం రోజుకో సెలైన్ ఎక్కించుకొని నేను నడుస్తున్నాను. నెల రోజులు రోజుకో సెలైన్ ఎక్కించుకుంటున్నాను. అలా ఉండి నా లైఫ్ ఒక్కసారి దసరా కాంబో ఆఫర్ లాగా అన్నీ ఒకసారి నాకు వచ్చాయి అనమాట. సో నెగిటివ్ మందు మొన్నటిదాకా ఓడుతుంటే పచ్చి మందు అంటారు తెలుగులో. పచ్చి మందు ఓడిన తర్వాత లెగిసి తిరగడం అన్నీ చేస్తున్నాను. సో సేఫ్టీ గేమ్స్ డాక్టర్ ఈరోజు కాల్ చేశారు. చెకప్ ఉంది మీదే, ఒకసారి చెకప్ చేసుకుని అంటే మళ్ళీ నేను వచ్చాను అనమాట హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసుకుని ఒక టెస్ట్ రాసితే LFT టెస్ట్ అని లివర్ ఇన్ఫెక్షన్ అనమాట. సో ఆ టెస్ట్ చేశాక టెస్ట్లో ఏమొస్తుంది అప్పుడు ఓకే అయితే ఓకే, నువ్వు అంటే మళ్ళీ మెడిసిన్ యూజ్ చేసుకోలేదంటే వేరే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. తెలియదు మన దరిద్రం ఇంకెలా ఉంటుంది కానీ సార్ కదా మనకైతే LFT అని. సో హాస్పిటల్కి వచ్చాం మనమైతే. సో చెకప్కి వచ్చాం అనమాట. టెస్టులు చేయమంటారు ఇప్పుడైతే. టెస్ట్ దేని గురించి అంటే లివర్ ఇన్ఫెక్షన్ అనమాట. ఒకసారి అది చెకప్ చేస్తే క్లారిఫై అయ్యింది మనకైతే. పట్టు వెళ్ళు. 2 నిమిషాలు ఆగని చెప్పాడు ఆడైతే. సో ఇప్పుడైతే బ్లడ్ తీసుకెళ్ళారనమాట. ఏమోదో తెలియదు, అంత దేవుడి దయ్య అనమాట. మంచిది వచ్చిన పర్లే, చెడ్డ వస్తున్న బాధ అనమాట. మళ్ళీ ఇంకొక 20 రోజులు తొంగలు అంటారు నాన్న. నేనైతే నరకం చూసాను తెలుసా. నెల రోజులు ఇంట్లో కూర్చొని తిండిలాక తిప్పల్లాక వాంతులు ఉళ్ళు నీరసం నరకం చూస్తాను రా బాబు. ఎప్పుడైతే పచ్చి మందు ఓడానో, పచ్చి మందు 4 డోసులు అనమాట. అంటే 4 రోజులకోసారి 4 రోజులకోసారి డోసులు. మొన్నటి క్లియర్ అయింది, 10 రోజులు అయింది. 10 రోజుల తర్వాత మళ్ళా 10 రోజుల తర్వాత కొంచెం అంటే పూజ తగ్గిపోయింది అనిపిస్తుంది కానీ ఒకసారి చెకప్ చేసుకుంటే మనకే మంచిది కదా. అలా అని చెప్పేసి లివర్ ఇన్ఫెక్షన్ జాండీస్ నాకుంటే లివర్ ఇన్ఫెక్షన్ నుంచి టెస్టులు చేయండి ఏమొస్తుంది అని చెప్తారనమాట. బ్లడ్ తీసుకెళ్ళేది ఇప్పుడే. అది ఇంకొక గంటగా తప్పుడు వస్తుంది. వచ్చాక అప్పుడు క్లారిఫై అవుద్ది 88 ఉన్నాయో 88 లేవో తగ్గియా లేవని. దారుణమో తెలుసా నాకు. ఎప్పుడైనా అంటే నా చిన్నపిల్లలు ఇప్పటిదాకా నాకు జ్వరం కానీ ఒక దగ్గు కానీ ఒక తలనొప్పి కానీ నాకు రాదు. దసరా తర్వాత కాంబో ఆఫర్ నాకు వచ్చింది అనమాట. ఫస్ట్ వచ్చింది ప్లేట్ లెవెల్స్ డౌన్ అయిపోయి సర్లే అని చెప్పి ప్లేట్ లెవెల్స్కి తగ్గట్టు మెడిసిన్ ఇవ్వడం. ఇంకా తగ్గలేకపోతే టెస్టులు చేసాం. లివర్ ఇన్ఫెక్షన్ జాండీస్ 3 ఒక్కసారి గట్టి కొట్టేసి అనమాట మనకి. పడిపోయింది గట్టి కొట్టేసి అనమాట. కాంబో ఆఫర్ దంచు వెళ్ళిపోయి. సో ఇప్పుడు వచ్చే టెస్ట్ బట్టి అంత దేవుడి పైన భారం వేసాను. ఎలా పడుతుందో తెలియదు. పాజిటివ్ మంచిది పర్లేదు ఏం లేదని వస్తే పర్లేదు. నెగిటివ్ వచ్చిందా
నేనట్టిగా పోతలే. నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండగట్టి నన్ను నలుగురు ఎత్తుకో మొయ్య కడతారు. సో మీరైతే అందరూ కోరుకోండి మంచిగా రావాలి అని చెప్పేసి, ఓకేనా? సో చలో రైట్. మళ్ళీ ఎందుకు చెప్పు హాస్పిటల్ ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోదాం కదా. సో మా అమ్మ చెప్పిన పని చేయి తెలుసా, చెప్పింది నిండు. ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ కంటే అర్థం కావట్లేదు. క్లారిటీ ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ తగ్గిపోయింది. టెస్టులు చేస్తే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు చెప్తాడు అన్నమాట. నెగిటివ్ మంది చూడడం తగ్గిపోయింది, ఫుల్ రచ్చ ముందుట్లాగా. కానీ టెస్ట్ చేసాం కదా. సో మా అమ్మకు డౌట్ ఉందన్నమాట. డౌట్ క్లియర్ చేయడానికి తెచ్చింది ఈరోజు. మాకు కాల్ వచ్చింది, చెకప్ ఉంది మీది ఈరోజు అంటే. వాళ్ళు కాల్ చేస్తే మా అమ్మ ఇంకేదో డౌట్ క్లియర్ చేద్దామని చెప్పి మా అమ్మ పట్టుకుని నాకు వచ్చింది ఇక్కడికి. సో వాళ్ళు చెకప్ చేశారు. చెకప్ చేసిన తర్వాత మ్యాటర్ ఏంటి తెలుసా, టెస్ట్ అయ్యిందనమాట. బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు, ఎల్ఎఫ్టీ టెస్ట్ అనమాట, అంటే లివర్ టెస్ట్. అదొక 1 hour తర్వాత వచ్చింది. 1 hour తర్వాత అప్పుడు తెలిసేది అనమాట ఏట్ ఉందో ఏట్ లేదా అని. చూడు చెప్పు, డౌట్ క్లియర్ చేయడానికి అనమాట తీసుకుని వచ్చింది. ఎలాంటి అంటే ఇలాంటి టాక్సిక్ మామ్స్ ఉన్నారంటే ఈ వీడియో ట్యాగ్ చేయండి, ఓకేనా? టాక్సిక్ మెంటల్ చేస్తాను, నాకు మెంటల్ వచ్చేది మా అమ్మ చూద్దాం. దరిద్రం కానీ బండి కొనకు ₹1,00,000 ఇస్తుంది, అందుకే పలుకున్నాను అనమాట. పెద్ద ప్లానింగే రా. సో మీరు అందరూ గుర్తుపెట్టండి, ఓకే? 2 లక్షలు కావాలి. జీటీ కొంటాం, జీటీ బుల్లెట్, అదే జీటీ. 4 లక్షలు అమ్మా, 4 లక్షలు ఇయ్యమ్మా. జాగ అమ్మేద్దాం పదండి. సో 1 hour తర్వాత మామ టెస్ట్లు వస్తాయి అనమాట. అప్పుడు వీడియో ఆన్ చేస్తే ఏటి వచ్చింది ఏటి రాలేదని చెప్పి, ఓకేనా? చలో రైట్. 15 minutes later. ఏది చెప్పాలి గట్టిగా. మేమైతే హాస్పిటల్కి వచ్చాము. మా అమ్మ తీసుకొచ్చింది, వద్దు అంటే మా అమ్మ వినటం లేదు. దేనికోసం తీసుకొచ్చాను నేను మా అమ్మ కడితే మా అమ్మ ఏం సమాధానం చెప్తుందో వినంటే అది టీచర్ చెప్పింది అంటే మీరైతే టీచర్ చెప్తుంది అనమాట, ఆమె సమాధానం చెప్పాలి. యూట్యూబర్ గురించి చెప్తుంది అనమాట. అది హైలైట్ కామెడీ. గుర్తుపెట్టుకో. మనం వచ్చాము హాస్పిటల్కి, గట్టిగా వచ్చింది హాస్పిటల్కి. ఇప్పుడు మనం కొంచెం టెస్ట్లు చేస్తే ఏటి ఉన్నది అని మన డౌట్ కొంచెం క్లియర్ అవుతాయి. అంటే క్లారిఫై హాస్పిటల్కి రావాలి మనం, ఓకే తెలుసా? హాస్పిటల్కి వస్తేనే టెస్ట్ చేస్తారు, దాన్ని బట్టి మనకి డౌట్ క్లియర్ అవుతుంది. ఓకే. అందుకే చెప్పినట్టు మూసుకొని. సో పట్టించుకోకూడదు, తెలుసు కదా మన గురించి. ఎవడైకినా మనం గోడ మీద గిరక దొరక. సో మా అమ్మ వచ్చిన పని చేయకుండా పనికాని పనులు చేస్తుంది చూడండి మీరైతే. ఆడ ఫుడ్ మసాజ్ చేయించుకోండి చూడండి. ఏమి ఉండదు అందులో, స్పెషల్ ఏమి ఉండదు. మీరు ఉంది ఎలాగుంది ఒకసారి చెప్పు, గట్టి చెప్పు. కాలు కిందన ఏవో తిరుగుతున్నట్టు ఉంది, నొక్కిళ్ళట్టు లేదు. అందులో ఏమి ఉండదు, నాకు తెలుసు. హ్యాపీ అందులో ఏమి ఉండదంటే మా అమ్మ అయినట్లే ఊరికి. అందులో ఏదో ఉంది, ఆర్డర్ పెట్టి అని పొడి తినేస్తుంటుంది. ఏ బొక్క ఉండదు అందులో. జస్ట్ ఏదో నార్మల్గా ఉంటుంది మా. ఇది ప్రెస్సింగ్ అనమాట, ఏదో ప్రెస్ చేసినట్టు ఉంటుంది, ఇంకేదో ఉండదు. నార్మల్ మన చేతి నొక్కి గట్టుకుంటుంది. నార్మల్ స్పాన్స్ ఇలా ప్రెస్సింగ్ అయినట్టు ఉంటుంది, ఏ బొక్క ఉండదు. మా అమ్మ సరదా మా అమ్మది ఏడ్చేస్తుంది. 15 minutes later. అది అక్కడ నొక్కినట్టు ఏటు ఉండదు ఆడ అందులోనే. ఎలాగా గట్టి చెప్పు. అది ఎలాగ కింద చక్రాలు ఇలా తిరుగుతాయి, గుడగొడ చక్రాలు అలా తిరుగుతుంది. అది నొప్పే తాగడం అది కొనేస్తామని నా కొడుకు చెప్పాడు. అది నార్మల్గా ఉంటుంది, బొక్క ఎందుకు అందులో ఎటు ఉండదు మా. నాకు తెలుసు, ఎందుకంటే జస్ట్ ఏదో అలా ప్రెస్ చేసినట్టు ఉంటుంది, తప్పేటు ఉండదు అందులో. బొక్క అది వేస్ట్. నొక్కు ఒకసారిగా, నొక్కు ఒకసారి నొక్కు పాప. అదే యూట్యూబ్లో వస్తుంది, ఇది యూట్యూబ్లో వస్తుంది. నొక్కు టీ తాగుతుందా పాప చూడండి. ఇచ్చుడు పాప కదా. గట్టి నొక్కండి అంటే ఒకసారి. రెండు పక్కలు
సో పాప సిగ్గైపోతుంది అన్నమాట గాయస్. ఇప్పుడు చూడండి పాప అయితే సిగ్గైపోతుంది పాపం. అదే టీ తాగుతుంది కదా. బాయ్ చెప్పు పాప. బాయ్ బాయ్. సిగ్గైపోతుంది బాయ్. హార్లిక్స్ మా ఇదైతే ఏం చేస్తాం, టీ తాగం, టీ నాకు అలవట్లేదు అనమాట. వీళ్ళు అయితే రైట్ మా అమ్మ టీ తాగుతుంది అనమాట. దేనికి వచ్చాను ఇక్కడ చెప్పు. మార్కెట్, ఇది రాయగడ మార్కెట్ అనమాట గాయస్. అదా టెస్ట్లకి కొంచెం లేట్ అవుతుంది అంటే బయటకు వచ్చాం అన్నమాట టీ తాగడానికి. నేను హార్లిక్స్ తాగుతున్నాను. అవుద్ది ఇంకొక గంట అవుద్ది అంట ఇంకా టెస్ట్ వేసేగల అనమాట. అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం, వీడియో ఆన్ చేద్దాం సార్. నా అప్పుడు దాకా గంట బయట తిరిగేద్దాం నీట్గా. 2 hours later. సో మాకు ఇప్పుడైతే రిపోర్ట్ వచ్చింది అనమాట. చూడండి మీరైతే రిపోర్ట్ ఏదంటే అలా చూపెడతామా. ఏం లేదు ఇంకా నువ్వు ఇంకా కన్ఫర్మ్ ఇంకా రైట్ ఇంకా అయిపో, నీకు ఇంకే జబ్బు లేదు ఏట్లేదు అని చెప్పారన్నమాట డాక్టర్ అయితే. సో మామ రిపోర్ట్ అయితే నీకు మంచిగా వచ్చాయి అనమాట మామ. సో రిపోర్ట్లు ఏం లేదనమాట, అంత హైలైట్గా వచ్చింది రిపోర్ట్లు అయితే. చూడండి ఏట్లేదు అనమాట ఫుల్. ఇంకా నేను ఏదో అనుకున్నా కానీ ఏట్లేదు అనమాట. రిపోర్ట్లు మొత్తం క్లియర్ వచ్చింది అనమాట. నేను ఫుల్ హ్యాపీ. లేకపోతే మా మళ్ళీ జాండీస్ లివర్ ఇన్ఫెక్షన్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ పేపర్లో మొత్తం క్లియర్ అంటే క్లియర్ వచ్చింది అనమాట. మీరు ఒకసారి చూడండి పేపర్లు అవి. సో చూడండి పేపర్లు అన్నీ క్లియర్ వచ్చింది అనమాట. ఏం లేదు, డాక్టర్ ఆల్రెడీ అక్కడ మెడిసిన్ కూడా నువ్వు అసలు ఏం యూజ్ చేయక మొత్తం బాగుంది అంతా. ఇంకా నువ్వు రైట్ అయిపోయా, ఇంకా నీకు నీ లైఫ్ నీది అనుకో. మరి అప్పుడులో తిండి గిన్నె కూడా మానీక ఇంకా మస్తుగా ఉంటుంది ఇంకా అది ఇది అనమాట. సో హ్యాపీ అనుకో మామ. ఫస్ట్ మా అమ్మ డౌట్ క్లియర్ అయిపోయింది. నీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? అదా టెన్షన్ ఎట్లేదు మామ. ఇప్పుడు మళ్ళీ జాండీస్ మళ్ళీ లివర్ ఇన్ఫెక్షన్ అంటే నాకు నేను నరకం చూసాను తెలుసా. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఒకసారి ఒక మెడిసిన్ కాదు కదా ఒక ఇంజక్షన్ కూడా వేసుకోలేదు. అలాంటిది ఆడి అమ్మ 20 రోజులు 30 రోజులు తొంగొని హాస్పిటల్ తెలుసు, రోజుకి ఒకసారి ఎక్కించుకుతున్నాను. కానీ ఇప్పుడు పేపర్లు అన్నీ క్లియర్, నేను ఫుల్ హ్యాపీ బిందాస్ అనుకో. ఇంకా ఏట్లేదు. సో బండి తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. సో మీకు మన వీడియో నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేసుకోండి. చాలా రైట్ ఉంటాం మావా.